దోరగా వేయించి దంచి జల్లించిన సొంటి పొడి 50 గ్రాములు, నీడలో గాలి తగిలే చోట ఆరబెట్టి దంచి జల్లించిన వేపాకుల పొడి 50 గ్రాములు, ఉసిరికాయ ముక్కల పొడి దంచి జల్లించిన పొడి 50 గ్రాములు. మొత్తం 350 150 గ్రాముల మోతాదుగా మనము బాగా కలిపి ఈ 3 చూర్ణాలను ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలి. అయితే బజార్లో కొనేటువంటి చూర్ణాలు పని చేయవు, ఇది ఖచ్చితము. కాబట్టి మీరు కష్టపడి చూడండి ఇలా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకొని చక్కగా మీరు ఒక సీసాలో పోసుకోండి. వేపాకుతో కూడిన, శొంఠితో కూడిన, ఉసిరిక చూర్ణముతో కూడినటువంటి ఈ చూర్ణము రక్త శుద్ధి చేసి చర్మ వ్యాధులను, కుష్టు రోగాలను తగ్గించటంలో ఘనమైనదని సిద్ధుల వాచ, సిద్ధి పొందినటువంటి సిద్ధులు చెప్పినటువంటి మాట. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి ఈ 3 కలుపుకొని 2 పూటలా రాసుకోండి. పావు టీ స్పూన్ అంటే ఈ టీ చెంచాలో 4వ వంతు పొడి, 1 కప్పు గోరువెచ్చని నీళ్ళల్లో కలిపి లోపలికి తీసుకోవాలి.